ఫస్ట్ మనం ఈ పైర్లు పెడతాం డైరీ పెట్టకముందు. చామంతి, సంపంగి, రోజాలు, మొత్తం పూల చెట్లు అంటే మాకే ఉంటాయి అన్నీ. కనకాంబరాలు ఇప్పుడైతే ఏం లేవు, కనకాంబరాలు కూడా లేవు. అదే సంపంగి అంటే అది మంది కాదు, వేరే వాళ్ళది. అదే ఇక ఎత్తు కనొచ్చాను చూడు, సంపంగి అంటే ఆ పూలు. ఈ చామంతి, కనకాంబరాలు, బంతి అన్నీ ఉంటున్నాయి మొత్తం. ఎన్ని రోజాలు కూడా ఎర్రవి ఉంటాయి చూడు, గులాబీ రోజాలు, అవి కూడా ఉన్నాయి మనవి. సూపర్గా ఉన్నాయి అప్పుడు రోజాలు కూడా. ఈ దీంట్లో ఏం మనకు ఏదో కొంచెం ఏదో వర్షం వచ్చే నిలబడలేదు. ఇప్పుడు ఈ తోట సూపర్గా ఉంది. తోట ఇది రేట్ డౌన్ ఉంది. పూలు ఇప్పుడు 40 రూపాయలు ఉన్నాయి కేజీ. ఈ కొయ్యాలంటే ఎక్కువ కూలీలు పడతారు. ఒక టైంలో రేట్ ఉంటుంది, పూలు ఉండవు మనవి. అన్నీ ఇబ్బందులు పడలేక కూలీళ్ళు ఎక్కువ మనకు ఇప్పుడు లేబర్ పలకడం లేవరు అప్పుడు మాదిరి. అప్పుడు మనకు 10 మంది కావాలంటే 20 మంది వచ్చారు, ఇప్పుడు ఎవరు రావడంలే. అవన్నీ ఇబ్బందులు పడలేకనే ఈ డైరీ ఫామ్ పెట్టుకునింది. డైరీకి వచ్చేసినాం మొత్తం ఫస్ట్ నుండి. ఇప్పుడు కూడా ఇది వదిలిపెట్టుకోలేక ఇది కొంచెం పెట్టుకునే మళ్ళా ఏదో ఉన్నీలేని చూద్దాంలేని మోజు. అది 7 ఎకరాలు ఉంది పొలం ఈడ. 2 బోర్లు ఉన్నాయి, ఇద్దరిదేలే. 7 ఎకరాలు 8 ఎకరాలు ఉంది, 2 బోర్లు ఉన్నాయి. ఇంకా ఏది ఇదే, ఇదంతా ఉంటుంది 30-35 సెంట్ల కంటే ఎక్కువ లేదు పూల తోట. పూలు పెట్టుకునే ఇంకా బీడు ఉంది, కొంచెం నూగు వేసిన అదో కనపచ్చేది నూగు. అది మనం ఇప్పుడు తక్కువ వచ్చే మనం వేరే వాళ్ళ భూములకు పోవాల్సిన అవసరంలే, మందే నాటుకోవచ్చు. ఇదే నాటుదాం మళ్ళీ తక్కువ వచ్చి అంతే. పూలు అయిపోతే నాటుకోవచ్చు, గడ్డి నాటుకుంటే అయిపోయాయి. ఏ బీడు ఎందుకు పెట్టాలి అని, ఏదో వచ్చిన కాడికి వస్తుంది, ఖర్చులకు వచ్చిందని పెట్టడం అంతే. డైరీ ఉంది కాబట్టి మనం 14 లేస్తాను. ఇప్పుడు వర్కర్స్ ఉండరు, వాళ్ళు చేస్తా ఉంటారు కాబట్టి మనం అట్లా ఉండొచ్చు అని పెట్టుకోవడం అంతే. ఇవే ఈ 2 నెలలు 3 నెలలు పడుతుంది. 3 నెలల పైన పడుతుంది కాపు వచ్చేలకి. మనం మొక్కలు తెచ్చి తమిళనాడు సైడ్ దొరుకుతాయి మొక్కలు మొత్తం. అంటే బంతి ఇక్కడనే దొరుకుతుంది ప్యాకెట్లు, నర్సరీలో పెట్టించుకొని నాటుకోవాలా. ఇదైతే మన ఆంధ్రాలో దొరకదు, తమిళనాడు అక్కడ ఎక్కువ తెస్తారు. పోయి ఏదో కోట అక్కడ ఏ ఉండయి, అక్కడ లారీలు పోయి పెళ్లిమర సైడ్ ఎక్కువ ఇది చామంతి. మనకు తక్కువ ఇక్కడ చామంతి. అక్కడ తెచ్చే మనం మొక్క ఇంత అని ఆ రేటు బట్టి ఉంటుంది. ఇలా 10 రూపాయలు ఉండొచ్చు, రూపాయి ఉండొచ్చు, 60 పైసలు 70 పైసలు రేటు బట్టి తెచ్చి నాటుకోవాలా. మనం తెచ్చేది ఏం లేదు, వాళ్ళే ఫోన్ చేసి పంపించారు మనం నాటుకోవడం. ఇక్కడ మొత్తం ఇదే పూల తోటలు అన్నీ. చామంతి కొంత, రోజాలు కొంత, సంపంగి కొంత, కనకాంబరాలు కొంత, అన్ని రకరకాల పూలు కావాలంటే మన దగ్గర దొరుకుతాయి మొత్తం అన్నీ. ఇప్పుడు ఇబ్బంది పెట్టడంలే కూలీలతో. రేట్లు తక్కువ, వర్షం వచ్చే దెబ్బతినిపోతుందా. ఇప్పుడు ఇది వర్షం వచ్చే పనికి రాకుండా పోతుంది, ఏ దానికి పనికి రాదు. పెద్దవాన వచ్చే పోతుంది, చిన్నవాన వచ్చేం కాదు, పెద్దవాన వచ్చే పనికి రాకుండా. బంతి అయితే ఇంకా అసలు పనికి రాదు. బంతి పూలు ఇలా ఉంటాయి కదా, అవి వాన వచ్చే పడిపోతాయి, చెట్టే పడిపోతుంది. నష్టాలు ఎక్కువ వచ్చాయి. మందు ఖర్చు ఎక్కువ కదా, చాలా ఎక్కువ. అంటే మందు ఖర్చు దీనికి మందు లేని. ఇప్పుడు ఒక్కరో సేనికి తగ్గింది అనుకో, దానికి మందు కొట్టాల్సిందే. మందు కొట్టకుంటే ఇంకా ఇప్పుడు చూడు, ఇది పేను వంక నలుపు తిరిగింది చూడు ఆకుల మీద, అది మందు కొట్టి పోయింది. అదే ఆ మందు దానికి కనిపెట్టి మందు కొట్టలేదు అనుకో, మొత్తం పూలు కూడా సెట్ అయిపోతుంది. పూలు మనకి రాకుండా ఇడిచిపెట్టాల్సిందే, అంతే. ఇంకా ఇడిచిపెట్టాల్సిందే. ఇప్పుడు పేను బంక అనేది బంక మాదిరి వస్తుంది. పువ్వుకు నలుపు వచ్చింది అనుకో, ఎవడు కొన్నాడు, వదిలిపెట్టాల్సిందే. తాజాగా ఉంటేనే పూలు కొనేది, పూలు కొనరు ఎవరు. మన ఇక్కడే పొద్దుటూరు వ్యాపారస్తులు వస్తారా, వాళ్ళు వేసుకుంటారు. కడప మండీకి ఎస్కే అని మండీ ఉంది, మండీకి వస్తాం. అన్నీ మా ఊరి కాడ నీకు పొద్దున్నే వచ్చేకిన 3 ఆటోలు పోతాయి కడపకు లోడు. ఈడ దుంపలగట్టు రోడ్డు మీద 3 ఆటోలు ఫుల్ అవుతాయి, పెద్ద ఆటోలు. అన్నీ పూలే ఉన్నాయి. మనం ఇక్కడ మనమేం దీంట్లో మీద కడపకి ఎత్తుకొని వేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద పెడితే వాళ్ళు ఎత్తుకొని పోతారు వచ్చి. మనం లేబుల్ ఇస్తారు, వాళ్ళకు లేబుల్ కట్టి పెడితే అటు దింపుకుంటారు. ఎకరాకు పూలు ఇప్పుడు కోసినా నీకు 700 కేజీలు ఉన్నాయి. కటింగ్ మళ్ళీ ఉండలే, మొగ్గలు ఉండలే. ఇది అయిపోతే నెక్స్ట్ వస్తానే ఉంటుంది. ఇంకా ఇదంతా కటింగ్ స్టేజ్ అయ్యింది. పువ్వు అంతా ఇదంతా కోయాలి, రేపు ఎల్లుండి మన్నాడు ఇంకా డైలీ కోసుకుంటూ రావాలా. ఈరోజు అక్కడ కోసినాము, ఇదంతా కటింగ్ స్టేజే. ఇది అయిపోతే మళ్ళీ ఈ మొగ్గ వచ్చా ఉంటుంది, మళ్ళీ వచ్చా ఉంటుంది.
3 నెలలు చదువుతాయి. మళ్ళీ 10 రోజులకి వచ్చేస్తుంది. 3 నెలలు ఆడికి పూర్తి అయిపోతుంది. 3 నెలలు వస్తాయి. బాగా 3 నెలలు ఉంటుంది. వెయిట్ చేయాల్సింది అయిపోతుంది. ఇంకేం పరిగెయాల్సిందే అంతే. మళ్ళీ వేరే నాటుకోవాల్సిందే. 3 నెలలు ఒకటేసారి ఇది మళ్ళీ రాదు. పెంచాలా సంవత్సరం అంటే 3 నెలలు పెంచాలా. 3 నెలలు కోసుకోవాలా. 3 నెలలు పెంచాలి మొక్క. 6 నెలల పైరు ఇంకా మళ్ళీ ఉండదు. మళ్ళీ పెరిగి వేరే పైరు పెట్టుకోవాల్సిందే మళ్ళీ. ఈ పూలు అయిపోతే ఇంక మళ్ళీ వదిలేయాల్సిందే. వదిలేసి ఇంకా వేరే పైరు పెట్టుకోవాల్సిందే. ఏం రావు. మన ఈ చెప్పు రోజాల చెట్లు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతుంటే కొచ్చ అంటే ఎగురు వచ్చి ఉంటుంది. మన దగ్గర లేవు, ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు పెట్టలే. ఖర్చు ఎక్కువ, కూలీళ్ళు ఎక్కువ, దొరకరు వాళ్ళకు. ఇది కోయడము మామూలుగా దుసుపెరుక్కోవడం కాదు కదా, కొడవలితో కోయాలి ఒక పువ్వ. ఎంత లేటు, చాలా లేటు. ఇప్పుడు ఏమైనా కనీసము ఏమైనా చంపు తోటం ఉండాలి. ఏమైనా చంపు వాళ్ళకు అల్లుకోవాలంటే కష్టం కదా. ఇప్పుడు తుంచేదానికి కాదు, తుంచితే అస్సలు పూ పనికి రాదు, తీసుకోరు. ఏమైనా తోటం కూడా చంపే ఉండాలి. కత్తి కొడవలు ఏదో ఒకటి ఉండాలి దీనికి, ఏదో ఒకటి ఉండాలి. కొడవలతో చూసి కోసుకోవాలా. ఇప్పుడు ఎప్పు ఉంది ఇట్లా అట్లా తినడంలో ఇది ఇరుగుతుంది, మొక్క పోతుంది. పనికి నిదానంగా ఇది అలవాటు ఉండేలా కోయాలి, కోసుకోవాలా. అనుభవం ఉండేలా కోయాలి. అనుభవం లేని కోయలేరు.